హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నిన్న దివాళీ ఫెస్టివల్ ని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? దివాళీ సందర్భంగా ఎన్నో రకాల స్వీట్ రెసిపీస్ ని ఇంట్లో తయారు చేసి ఉంటారు. మరి అలాంటి స్వీట్ రెసిపీస్ లో పంచదార పాకం అంటే షుగర్ సిరప్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఎన్నో కొన్ని ఉండే ఉంటాయి కదా. మరి ఆ షుగర్ సిరప్ మిగిలిపోతే దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు లేట్, నేను చెప్పిన రెసిపీని ఫాలో అయిపోయి ఫటాఫట్ అని ప్రిపేర్ చేసుకుని ఇంటిల్లిపాది మరొకసారి ఎంజాయ్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే చిటికెడంత ఉప్పు, ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని ఒక గెరిట్ హెల్ప్ పెట్టి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన వెన్న కానీ లేదా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నేను షుగర్ సిరప్ అనేది వేస్తున్నాను. యాక్చువల్లీ షుగర్ సిరప్ అనేది మనం మడత కాజా రెసిపీ ప్రిపేర్ చేశాను కదా ఛానల్లో. సో అప్పుడు 1 కప్ షుగర్ సిరప్ మిగిలిపోయిందని చెప్పాను కదా. అందులో 1/2 కప్ యూజ్ చేసి ఇన్స్టెంట్ గా కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో రిమైనింగ్ 1/2 కప్ పెట్టి నేను ఈ కుకీస్ అనేది అప్పుడు ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసి 1 వీక్ అయింది, బట్ నేను వీడియో అనేది ఆఫ్టర్ దివాళీ పోస్ట్ చేద్దామని ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. సో ఈ పంచదార పాకం వేసిన తర్వాత 1/2 కప్ పిండి మొత్తం కూడా బాగా కలుపుకొని సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు అడిషనల్గా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. సో పిండి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దాని మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం 15 మినిట్స్ అయినా పిండిని నాననివ్వండి. అంటే రెస్టింగ్ టైం అనేది ఇవ్వండి. మినిమం 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి పిండిని ఒక 2 మినిట్స్ పాటు చాలా నిదానంగా ఒత్తుకోండి. తర్వాత అందులో నుంచి చిన్న చిన్న బాల్స్ సైజ్ లాగా తీసుకుని మీ దగ్గర కుకీ కట్టర్స్ ఉంటే కుకీ కట్టర్ యూస్ చేసి ఇలా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో కట్ చేసుకోండి. లేదు కుకీ కట్టర్ లేదు అనుకుంటే బాటిల్ క్యాప్ కానివ్వండి, లేదా ఏదైనా షార్ప్గా ఉన్న గిన్నెల మీద మూత కానివ్వండి, ఇట్లా ఉంటాయి కదా రకరకాల షార్ప్ ఆబ్జెక్ట్స్ మన దగ్గర. సో వాటి పెట్టైనా కట్ చేయొచ్చు. నా దగ్గర డిఫరెంట్ షేప్స్లో కుకీ కట్టర్స్ అనేవి ఉన్నాయి. వాటిలో నుంచి నేను హార్ట్ షేప్ కుకీ కట్టర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేశాను. ఫస్ట్ ఒక చిన్న బాల్ని చేసుకుని దాన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఫ్లాట్గా ఒత్తుకుని ఆ బాల్ని ఒక ప్లేట్ మీద పెట్టేసి నిదానంగా హార్ట్ షేప్ కుకీని కట్టర్ని దాని మీద పెట్టి ఎక్సెస్ సైడ్స్ ఉన్న పిండి మొత్తం కూడా రిమూవ్ చేశాను. సో నేను రిమైనింగ్ పిండి అంతటితో కూడా ఇలాగే చేశానండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నాకు చూసారు కదా ఇన్ని కుకీస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ కుకీస్ ఇంకొంచెం అట్రాక్టివ్గా అలాగే టేస్ట్ డిలైట్ఫుల్గా కనిపించడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ కుక్కీకి మధ్యలో నేను ఒక నైఫ్ యూజ్ చేసి చిన్నగా స్లిట్ లాగా పెట్టాను. సో అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తా పప్పులతో గార్నిషింగ్ అనేది చేస్తున్నాను. ఈ పిస్తా పప్పుల ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బాదం, జీడిపప్పు కూడా చేసుకోవచ్చు. ఆరల్స్ అసలు ఏది చేసుకోకుండా డైరెక్ట్గా కుకీస్ని యాజ్ ఇట్ ఈస్ ఇలా బేక్ చేసుకున్నా కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే ఇలా ఆల్మండ్స్, పిస్తాస్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బేకరీ స్టైల్ కుకీస్ లుక్ టెక్స్చర్ వైజ్ వస్తుందని నేను ఇలా చేశాను. ఎనీహౌ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్, ఇట్స్ అప్ టు యూ అండి. సో ఈ కుకీస్ని మనం బేక్ చేసుకోవడానికి కోసం ఒక బేకింగ్ ప్లేట్ అనేది రెడీ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ ఆరల్స్ నూనె పెట్టి మొత్తం గ్రీజ్ చేసేయండి. గ్రీజింగ్ చేసిన తర్వాత ఈ కుకీస్ అనేవి ఆ ప్లేట్లో ఒక్కొక్క కుకీకి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి పెట్టాలి. మీరు మరీ దగ్గరగా కాంపాక్ట్గా పెట్టేసినట్టయితే అవి బేక్ అయ్యేటప్పుడు అవి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయి కదా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయటం వల్ల. సో అది మరీ ఇరుగ్గా అయిపోయి ఒకదానికొకటి అంటుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కుకీకి మధ్యలో ఇనఫ్ గ్యాపింగ్ అనేది పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ని ఈ ప్లేట్ ఎంత అయితే పడుతుందో దానికంటే కొంచెం పెద్ద సైజు ఉన్న ప్యాన్ని పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ మీదకి ఇన్సైడ్ పార్ట్ లోపల్లో ఒక సెపరేటర్ కానీ స్టాండ్ కానీ పెట్టుకోండి. దాని మీదకి బేకింగ్ చేసే ప్లేట్ పెట్టి ప్యాన్కి సరిపడా లిడ్ అనేది పెట్టేసి ఫస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు బేకింగ్ అనేది చేసుకోవాలి. బట్ ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ అనేది ఓపెన్ చేయండి. 20 మినిట్స్ తర్వాత నేను లిడ్ అనేది ఓపెన్ చేసి చూసి ఒక నైఫ్ పెట్టి చెక్ చేశాను. పైన పార్ట్ బేక్ అయింది, బట్ లోపల అడుగు పార్ట్ నుంచి కొంచెం మాయిశ్చర్ అనిపించింది నాకు. మాయిస్ట్గా అంటే తేమ ఉన్నట్టు అనిపించింది. సో నేను లిడ్ అనేది పెట్టేసి మరొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బేకింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి అడుగుపాటు కూడా కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్లో అయ్యి మళ్ళీ నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే మొత్తం ఎక్కడ కూడా తేమ లేకుండా క్లీన్గా వచ్చేస్తే సేమ్ మనం కేక్ ఎలా అయితే చేస్తామో అలా వచ్చేస్తే ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని ఆ హీట్ నుంచి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేశాక కంప్లీట్గా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ కుకీస్ అనేవి మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్